చూడడానికి నిమ్మపండి ఎక్కడ రేపంటే అదే నిమ్మపండు లేదంటే ఊరి మీదకి వస్తా. చూడడానికి చేతులు తీసుకుంటే నిలుస్తారా? ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇది మరి ఎక్కడో కాదండి, మన గండిపాలెం ఎస్సీ కాలనీలో జరిగింది. అంకాలమ్మ పోలేరమ్మకి వాళ్ళు పొంగల్ పెట్టుకున్నారు. తెలిసిన బ్రదర్స్ నాకు కళ్యాణ్ ఇన్వైట్ చేశారు. ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి చూడటం. సో నాకు చూడంగానే నాకు అసలు దగ్గరుండి చూడగా నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి నిజంగా. ఎందుకంటారా, నేను టీవీలో సీరియల్స్లో మాత్రమే మనుషులకి దేవుళ్ళు వస్తారని చెప్పి చూశాను, కానీ ఇప్పుడు రియల్గా కళ్ళ ముందు నేను చూసేసరికి నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజంగా షాక్ అయిపోయాను నేనైతే. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను. సో నేను క్యాప్చర్ చేసిన ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. సో ఖచ్చితంగా మీరు కూడా చూడండి. ఇందులో నేను ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి. వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్లు మీ షబీర్, గడ్డిపాలెం, ఎస్కే బ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ. అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి గాజులు, ఇక్కడి నుంచి నేను ఒరిజినల్ క్లిప్స్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే సాంగ్స్ పెడితే అసలు ఆ ఒరిజినల్ వైబ్స్ అనేది మిస్ అవుతాము. సో అందుకని
ఇక్కడి నుంచి అయితే కన్ను ఆర్పకుండా చూశాను నేనైతే. మీరు స్కిప్ చేయకుండా చూడండి. కాపు కట్టిండు కదా, ఇంత చేపలు మెయిన్ పెట్టను తల్లి నువ్వు. కాపు కట్టిన కదా అదింత చేపలు మెయిన్ పెట్టేది. కానీ పెళ్లి పైసలు వేస్తా ఉన్నావు కదా, నేను వదిలేస్తావు. నీళ్ళు ఫస్ట్ బండారం డాన్స్ పడుమా, డాన్స్ పడు. లేట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. నా ముందనా బిడ్డ కూర్చోబెట్టావు చూడడానికి నిమ్మ పండు ఎక్కడ ఏ పంటదే ఇక్కడ నేను రూపం రేపి నువ్వు శాంతి అంటే ఎలా పడుతున్నా నేను ఈ రోజు కూడా నిమ్మ పండు గుచ్చి పెట్టాలా. నిమ్మ పండు లేదంటే ఊరి మీదకి వస్తా. బొట్టు పెట్టి మా బొట్టు పెట్టి మస్తు పెట్టి చెప్పి సరే నువ్వు వచ్చి నువ్వు నిలుస్తారా ఎందుకు తీసుకున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా తీసుకుంటావు? నిమ్మ పండు పెడితే అయినంత చేసినావు, సంతోషపడి ఒకరాలు తల్లి మేమంతమ్మా శాంతి పని ఉంది. ఇంకా నువ్వు అన్ని బాగా చేసుకునేది పోయి నువ్వు ఎట్లా తీసుకొచ్చి ఇప్పుడు కాదు వచ్చే ఏడాది బ్రహ్మాండంగా చేస్తావమ్మా. నువ్వు సంతోషపడేటట్టు చేస్తులే, కానీ నువ్వు ఇప్పుడు నీ బాధ నన్ను చూశాడు. నీ బాధ రూపంలో ఉందా గుర్తించే మాత గుర్తించి ఊరు సంతోషాలతో నేను ఒక బాగా నేర్పుకున్నానంటే నువ్వు శాంతి పర్వమ్మా. కానీ అమ్మ చాలా ఉంది పని. నీకు దీపం పెట్టాలి కదా, కానీ ఇంకా తన పొంగల్ వేసేసరికి మళ్ళీ లేట్ అయిపోద్ది. గుళ్ళు అంత బాగుండవు నువ్వు ఈరోజు అంత తెలిగిపోతున్నావు. మా 5 మంది పట్టు పసుపు కుంకుమ కొంచెం కర్పూరం వేసుకోండి మా.
ఫైనల్గా అమ్మ శాంతించి లోపలికి వెళ్ళే వరకు నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది, మినీ హార్ట్ అటాక్. సూపర్ అసలు.